వ్యూ ఇలా ఉంటుంది. ఎక్కడికి నాటేలా కూడా అందరిని ఎవరిని రానేయట్లేదంట. ఇప్పుడు మనకి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల పంపించడం జరిగింది. చూస్తున్నారుగా, ఇది వచ్చేసి 118 సంవత్సరాలు అవుతుందంట ఇది నిర్మించటం. ఈ కోట చాలా పిక్చర్స్లో ఉన్నాయంట, ఏదనేది తెలియదు, చూస్తాను నేను ఒకసారి. కోడిగుడ్డు మేడ అని కూడా అంటారంట వీటిని. డాక్టర్ అనిమిరెడ్డి గారు అని చెప్పి అమెరికాలో ఉంటారు. ఇది ఆయన తీసుకోవడం జరిగింది. పైన టాప్ నుంచి చూడండి ఎలా ఉందో. ఇది వచ్చేసి బ్యాక్ సైడు అంతా పార్కింగ్ మొత్తం అంతా దీన్ని మెయింటెనెన్స్ చేయడానికి చాలామంది ఉన్నారు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడతాను యూట్యూబ్లో, స్వామి రెడ్ ల్యాండ్స్ వేలర్ ఛానల్లో. చూడండి, మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే కింద నుంచి పైకి రావడానికి రెండు మెట్లు ఉన్నాయి చూడండి. ఇది ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి స్టెప్స్, ఇటు ఒకటి ఉంది, ఇటు ఒకటి ఉంది. రెండు వైపుల నుంచి వెళ్ళొచ్చు. ఇందాక మనం అటు వచ్చాం కదా, మరి ఇటువైపు నుంచి వెళ్దామా? లాక్ చేసి ఉన్నారు, అటువైపు లాక్ చేసి ఉంటున్నారు ఇక్కడ. అవి కూడా స్టెప్సేనేమో, స్టెప్స్ అనుకుంటా. మొత్తం 4 ఉన్నాయి పైకి రావడానికి, 4 3. ఇది ఒక్కటి ఓపెన్ చేసింది. స్టెప్స్ అంటే ఇలా వచ్చారు 4 వైపులు పైకి రావడానికి. కిందకి వెళ్ళడానికి మొత్తం ఇదే డైరెక్ట్. చూడండి ఎంత స్టాండర్డ్గా ఉందో. యువర్ నేమ్ ఫ్రెండ్? ఉదయ్ బాబు. జోయి బాబు. స్వామి రెడ్ ల్యాండ్స్ వేలర్. స్వామి రెడ్ ల్యాండ్స్ వేలర్. మన అగ్రికల్చర్ ఉన్నాయి కదా, గడ్డి కట్టలు కట్టే మెషిన్స్, పొలంలో గడ్డి కడతాం కదా ఆ మెషిన్స్. ఇందాకలా సరిగా రాలా. చూడండి, ఒక హాలు. అవి వచ్చేసి బెడ్రూమ్స్. అవి నాట్ అలౌడ్, ఎందుకంటే లాక్ చేసి ఉన్నాయి లోపల. ఆ సార్ రాలేదు, లాక్ చేశారులే. బ్రదర్, ఒకసారి లైట్స్ ఇచ్చేది ఇదేనా? టీ కదా ఇది? ఒకవేళ ఇదేనా ఇంకా? అంటే మొత్తం ఉన్నాయిలే కానీ సైడ్ ఉన్నాయా? ఓకే, సరిపోద్దిలే. మొత్తం ఇది వచ్చేసి హాలు. అన్నీ ఏంటంటే సార్ లేరు కదా, అన్నీ మొత్తం సర్దేసి పెట్టున్నారు. ఎప్పుడు వస్తారు మళ్ళీ? 14వ తారీఖు. ఈ మంతా? వచ్చే నెలలో. ఇంకా అప్పుడు అన్నీ ఓపెన్ చేసి ఉంటాయి మొత్తం అన్నీ. ఇది కూడా బెడ్రూమేనా? అది కూడా బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూము, అదొక బెడ్రూమా? ఇంకా పైన 2, ఇవి కూడా పైన 4 బెడ్రూమ్స్, కింద వచ్చేసి 2 బెడ్రూమ్సా? ఇది వచ్చేసి 2nd ఫ్లోర్, కింద అండర్ గ్రౌండ్, అది మామూలు టాప్. ఇది వచ్చేసి 118 సంవత్సరాలు అయిందా? 118 సంవత్సరాలు అవుతుంది. మన అనిమిరెడ్డి సార్ అని చెప్పి అమెరికాలో డాక్టర్ గారు వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 40 సంవత్సరాలు అవుతుందా? ఎవరైనా వస్తుంటారా? రానిరా లోపలికి వీడియోస్ తీయడానికి? చూడండి ఎంత నీట్గా ఉంచారు చూడండి. ఇది బ్యాక్ వ్యూ. ఓకే, ఇందాక టాప్ నుంచి చూపించాను కదా, ఇదంతా చూడండి. మొత్తం పార్కింగ్ చూడండి ఎంత నీట్గా. అంటే చూపించారు. ఇవి మొత్తం మెయింటెనెన్స్కి చాలామంది ఉన్నారు. మొత్తం స్టాఫ్ ఎంతమంది ఉంటారు ఇక్కడ? మనం ఇక్కడ 3 ఉంటారా? చెట్లకి వాటర్ పట్టడం కానీ, మొత్తం క్లీన్ చేయడం కానీ. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తారు ఇక్కడ? 2 సంవత్సరాలు వచ్చారా? ఇది దివాన్ పాట. అంటే అప్పట్లో పాతవి ఏం లేవా? అప్పుడు పాత రోజుల్లో ఉన్నవి పాడైపోయి ఉంటాయి అంటే అన్నీ. ఇవన్నీ ఫర్నిచర్స్ అన్నీ కొత్తవే, మొత్తం కొత్తవే.
అంటే ఈ డోర్స్ కూడా కొత్తవి అంటారా? ఈ డోర్స్ కూడా ఓల్డ్ టైప్ అని పాడైపోయి ఉంటే ఇంత లుక్ ఉండవు. అంటే అప్పుడు ఏం చేశారు, వీటిని తీసేసి మళ్ళీ పెట్టుకుంటారు, చేంజ్ చేసి ఇంతవరకు కట్ చేసి పెయింట్ చేసి ఉంటారు. సరే బ్రదర్, అయితే థ్యాంక్ యూ. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామి రెడ్ ల్యాండ్స్ బేలర్. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది నేను ఎక్కడికి వెళ్ళినా కూడా షూట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా పర్మిషన్ ఏదో ఒక విధంగా మనం తీసుకుంటాం కాబట్టి. ఎలా ఉంటుంది ఈరోజు వచ్చేసి మనకి ఫ్రంట్, ఇది సినిమా పిక్చర్స్లో కూడా ఉన్నాయి కదా, ఏ సినిమా అనేది గుర్తు రావట్లా. అరుంధతి మూవీస్లో ఉన్నది వేరే, సుకుమార్లో. సుకుమార్ అంటే సినిమా పేరా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇందాక మనం ఇక్కడికి పైకి వెళ్ళిన స్టెప్స్ ఇవి, పైకి ఇప్పుడు మనం కిందకి వెళ్తాం. ఈ స్టెప్స్ కూడా 4 వైపులు ఉన్నాయి కదా, అవి స్టెప్స్ ఈ రెండేనా? ఆ బ్యాక్ సైడ్ ఫ్రంట్ అంటే స్టెప్స్ కాదా? అది పైన చూడటానికి ఆ షేప్ అట్లా ఉంది, స్టెప్స్ లాగా. ఇది వచ్చేసి మనకి కింద ఫస్ట్ ఇక్కడ ఒక హాల్ ఉంది, మనం పైన చూసిన విధంగానే సేమ్ హాలు. కింద ఒక 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, పైన 4 బెడ్రూమ్స్. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది వచ్చేసి మనకి మొత్తం గార్డెను, ఫ్రంట్ సైడు ఇది. సరే, ఇక్కడ అంతా చూసాం కదా, ఒక్కసారి ఇదంతా ప్లెయిన్ ఉందిలే. బ్యాక్ సైడ్ చూద్దాం, కొంచెం చూడటానికి వ్యూస్ బాగున్నట్టుంది బ్యాక్ సైడు.